ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఇవాళ డిస్కస్ చేయబోయే వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే బుధగ్రహం 8వ స్థానం ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. ఈ 8వ స్థానాన్ని మనం ఒక దుస్థానంగా, ఒక సీక్రెట్ హౌస్గా, డార్క్ హౌస్గా మన లైఫ్లో జరిగే సీక్రెట్ థింగ్స్ గురించి, ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి, సడన్ చేంజెస్ గురించి, యాక్సిడెంట్స్ గురించి, వీటి గురించి అయితే ఇండికేట్ చేస్తుంది. ఇక ఈ బుధుడు మనలో ఉండే ఇంటెలిజెన్స్ గురించి, లాజికల్ థింకింగ్ గురించి, బిజినెస్ గురించి, అలాగే బ్యాలెన్సింగ్ నేచర్ గురించి, వీటి గురించి అయితే ఇండికేట్ చేస్తాడు. ఎప్పుడైతే ఇటువంటి లక్షణాలు ఉన్న గ్రహం వెళ్ళి ఈ 8వ స్థానంలో ఉంటుందో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ముందుగా మనం తెలియని విషయాన్ని తెలుసుకోవాలి అనే ఒక ఆసక్తిని వాళ్ళు క్రియేట్ చేస్తుందని మనం చెప్పొచ్చు. వాళ్ళ యొక్క క్రియేటివిటీ అవ్వచ్చు, లేకపోతే వారి యొక్క లాజికల్ థింకింగ్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ ఎప్పుడు ఈ విధంగానే ఇన్వెస్టిగేటివ్గా కానీ, లేకపోతే సీక్రెటివ్గా కానీ, లేకపోతే రీసెర్చ్ సంబంధించిన విభాగాల్లో కానీ, ఇలాగే జ్యోతిష శాస్త్రం వైపు కానీ, న్యూమరాలజీ వైపు కానీ, సైకాలజీ పట్ల కానీ ఇటువంటి రంగాల్ని ఈ పర్సన్స్ అనేవి ప్రత్యేకంగా ఎంచుకుంటారు. అలాగే అక్కడ మనకు ఒకవేళ ఈ 8th హౌస్ అనేది బాగా బలంగా ఉంది, బుధగ్రహం కూడా బాగా బలంగా అనుకూలంగా కనుక ఉన్నట్లయితే ఆయా రంగాల్లో వీళ్ళు రాణించడం అండ్ అలాగే మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఒకవేళ బుధుడు మీ లగ్నానికి అనుకూలంగా ఒక శుభగ్రహంగా కానీ, లేకపోతే ఈ 8th హౌస్లో బాగా బలంగా ప్లేస్ అయ్యి మీ లగ్నానికి పాపగ్రహాల ప్రభావంలో ఆయన లేకుండా కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా ఆయన యొక్క మహర్దశలు అండ్ అలాగే అంతర్దశలు అనేవి వచ్చినప్పుడు ఎక్కువ శాతం శుభ ఫలితాలను ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ 8th హౌస్ అనేది జనరల్గా అయితే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫలితాలని రెండింటినీ ఇస్తుంది. 8వ స్థానాధిపతి అనేవాడు పాజిటివ్గా ఉన్నాడా, నెగిటివ్గా ఉన్నాడా అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ బుధగ్రహం ఈ విధంగా 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈయన ఒక దశలైన వచ్చినప్పుడు మనకి అనుకోకుండా సడన్గా మనం ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్స్ అనేవి కూడా క్రియేట్ అవుతాయి అనమాట. అంటే ఒక్కోసారి లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ అని అంటూ ఉంటాం కదా, అటువంటి సంఘటనలు కూడా మనకి జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి బుధగ్రహం ఒక పాపగ్రహం ఉన్నా, లేకపోతే ఈ 8వ స్థానంలో ఏదైనా పాపగ్రహాల ప్రభావం ఉన్నా, అప్పుడు ఈ బుధగ్రహం మన లగ్నానికి శుభుడైనప్పటికీ అక్కడ పాపగ్రహాల ప్రభావం వల్ల ఆయన నెగిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇందాక చెప్పాను కదా, 8th హౌస్ నుంచి మనకి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా వస్తాయని. కానీ ఎప్పుడైతే ఒక గ్రహం అనేది అక్కడ మనకు నెగిటివ్గా ప్లేస్ అయ్యి 8th హౌస్ మీద ప్రభావం చూపిస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ 8th హౌస్ నుంచి వచ్చే ఫలితాలు అనేవి పాజిటివ్ కన్నా ఎక్కువగా నెగిటివ్ ఫలితాలు అనేవి మనకి రావడం జరుగుతుంది. అంటే ఒక రకంగా ఈ బుధగ్రహం యొక్క మహర్దశలు, అంతర్దశలు వచ్చినప్పుడు మన వ్యక్తిగతంగా కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా కానీ అనుకోకుండా సడన్గా బాగా నష్టపోవడం అనేది జరుగుతుంది. అలాగే మనం గమనించినట్లయితే ఈ 8వ స్థానంలో ఉన్న బుధగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది అక్కడ 2వ స్థానం మీద ఉంటుంది. 2వ భావం అనేది మన కుటుంబ భావంగా, ధనస్థానంగా చెప్తూ ఉంటాం కాబట్టి సో ఈ అంశాల మీద కూడా ఆయన నెగిటివ్గా పనిచేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఇదే 8th హౌస్లో ఈ బుధగ్రహంతో ఇంకా పాపగ్రహాలు ఉన్నా 8వ స్థానాధిపతి కూడా మన చాట్లో బలహీనంగా కనుక ఉన్నట్లయితే ఒక్కోసారి ఆ ట్రాన్సిట్స్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే సడన్గా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, అనుకోకుండా మనం ఏదైనా ఆపరేషన్ కానీ, సర్జరీ కానీ చేయించుకోవాల్సిన పరిస్థితులు అనేవి ఫామ్ అవ్వడం కానీ, ఈ విధంగా నెగిటివ్ ఫలితాలు అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇక ఫైనల్గా ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను డిస్కస్ చేస్తాను. మీన లగ్నాన్ని తీసుకున్నాము. సో 8వ స్థానంలో బుధుడు అంటే తులారాశిలో బుధుడు ఉంటాడు. ఈ మీన లగ్నం అనేది గురుపాద లగ్నం కిందకు వస్తుంది. ఇక ఈ బుధగ్రహం శనిపాద లగ్నాలకు మిత్రగ్రహం అవుతాడు కాబట్టి సో ఆటోమేటిక్గా ఈ లగ్నానికి ఒక పాపగ్రహం అవుతాడు. ఆయన పాపగ్రహం ఇక్కడ అష్టమంలో ఒక మిత్రభావంలో బలంగా ప్లేస్ అయ్యి ఉన్నాడు. అలాగే ఈ బుధుడికి చతుర్థ సప్తమాధిపత్యం అనేది రావడం జరిగింది. అలాగే మనం ఇంకో విషయం గమనించినట్లయితే ఈ మీన లగ్నం అనేది దుస్వభావ లగ్నం అవుతుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ సప్తమ స్థానం అనేది బాధక స్థానం అవుతుంది. ఆ సప్తమాధిపతి అనేవాడు బాధకుడు అవుతాడు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బుధగ్రహం ఈ లగ్నానికి పాపగ్రహం మాత్రమే కాదు, ఒక బాధకాధిపతిగా కూడా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ బుధగ్రహానికి దశలు అనేవి వచ్చినప్పుడు ఈ మీన లగ్నం వారికి ఈ విధంగా పొజిషన్ కనుక ఉండి ఈ లగ్నానికి శుభులైన గురువు కానీ, కుజుడు కానీ వారి ప్రభావంలో ఈ బుధగ్రహం లేకున్నా ఎటువంటి పరివర్తన యోగాలు ఫామ్ అవ్వకపోతే ఎక్కువ శాతం మనకి ఖచ్చితంగా ఈ బుధగ్రహ దశలు అనేవి అసలు యోగించవు అనమాట. ఆ దశలు అనేవి మహాదశలో రావచ్చు, అంతర్దశలో రావచ్చు. విపరీతంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళని అనేక మార్గాలుగా ఇబ్బందులు పెట్టేదానికి అవకాశాలు ఉంటాయి. అందులోనూ ఇక్కడ బాధకాధిపతి అవుతున్నాడు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన ఇచ్చే ఫలితాలు అనేవి మనం ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఏ విధంగా బాధ పెడితే మనం బాధపడతాం, అది కుటుంబ పరంగా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగపరంగా కూడా అవ్వచ్చు, ఎలాగైనా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తాడు. అలాగే ఈయన ద్వారా వచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి మనకి ఎలా ఉంటాయంటే సడన్గా మనకి అనుకోని విధంగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకనే మనకి ముందుగా ఈ దుస్థానాల్లో అసలు గ్రహాలు అనేవి ఉండకూడదు. అందులో ప్రధానంగా మన లగ్నానికి పాపగ్రహాలు అసలు ఉండకూడదు. కానీ ఒక్కోసారి 6, 8, 12 స్థానాధిపతులు
పరస్పరం ఒకరి స్థానంలో ఒకరు ఉంటే దాన్ని విపరీత రాజ్యంగా చెప్తూ ఉంటారు, కానీ మనం ప్రాక్టికల్గా చూసినట్లయితే అది కొన్ని కేసెస్లోనే బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇంకా మనం ఈ కాంబినేషన్ గురించి డీప్గా అనాలిసిస్ చేయాలంటే ఈ బుధ గ్రహం ఇక్కడ ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిశాడు, ఆ కలిసిన గ్రహాలు శుభులా లేకపోతే పాపులా, అండ్ అలాగే వక్రించాడా లేకపోతే నార్మల్గా ఉన్నాడా, నవాంశ చక్రంలో ఎలా ఉన్నాడు, అండ్ అలాగే ఈయన ఒక దశలనే మనకి ఎప్పుడు ఫామ్ అయినాయి అని ఈ విధంగా మనం కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే అష్టమ స్థానంలో ఉన్న బుధ గ్రహం మన జాతక చక్రంలో ఎక్కువగా శుభుడుగా పనిచేస్తున్నాడా పాపగ్రహంగా పనిచేస్తున్నాడా అనే విషయాన్ని అయితే మనం ఫైనలైజ్ అనేది చేయాలన్నమాట. అలాగే ఈ బుధ గ్రహం ఈ విధంగా 8వ స్థానంలో ఈ గురుపాద లగ్నాల వరకు ఉండడం అంత మంచి విషయం అయితే కాదు, ఎందుకంటే వీరికి డిఫాల్ట్గా ఈయన పాపగ్రహం అవుతున్నాడు. శనిపాద లగ్నాల వరకు అయితే ఈయన డిఫాల్ట్గా శుభగ్రహం అవుతాడు కాబట్టి ఆయన అష్టమ స్థానంలో ఉన్న కొంతవరకు పర్వాలేదు. మరి ఈ విధమైన కాంబినేషన్ అనేది ఈ గురుపాద లగ్నాల వరకు కనుక ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్గా ఈ లగ్నానికి శుభులైన గురువు కానీ కుజుడు కానీ వారి యొక్క ప్రభావంలో బుధుడు కనుక ఉన్నట్లయితే సో కొంతవరకు అయినా ఆ వచ్చే నెగిటివ్ ఫలితాలైనా మనకి కంట్రోల్ అనేది అవుతాయి అన్నమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. ఈ కాన్సెప్ట్ గురించి అయితే నేను మీకు అర్థమయ్యేటట్టు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని భావిస్తున్నాను. ఇంకా మీకు ఇందులో ఏదైనా ఫర్దర్గా డౌట్స్ అనేవి క్రియేట్ అయితే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి, ఎందుకంటే మీరు పెట్టే ప్రతి రిలవెంట్ కామెంట్కి నేను నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో లైవ్గా రిప్లై అనేది ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా వ్యక్తిగతంగా పర్సనల్ కన్సల్టేషన్ కోసం చూస్తున్నట్లయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.